ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పటాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పై కొన్ని అనుమానాలు ఉన్నాయని టీజేఎస్ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాం ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల కౌంటింగ్ సెంటర్లో రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ ను కలిసి విన్నవించారు. ఎన్నికల కౌంటింగ్ లో అధికారులు, సిబ్బంది నిష్పక్షపాతంగా వ్యవహరించారని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఒక సమస్య ఏమొచ్చిందంటే సీలు అది లాక్ కీ దొరకలేదని పగలగొట్టారు. దాని విషయమై కూడా క్లారిఫికేషన్ అడిగితే అవన్నీ మేము వీడియోగ్రాఫ్ తీసినాం, ఉన్నాయి రెడీగా, వెరిఫై చేసుకోవచ్చు అని చెప్పారు. తర్వాత సీల్ ఇంటాక్ట్ ఉందా అనేది నేను లేను కాబట్టి అడిగాను. సీల్ ఇంటాక్టే ఉంది, లోపల ఓట్లు కూడా టాలీ అయినాయి. నేను రిపోర్ట్ కూడా నేషనల్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ పంపిస్తాను అని చెప్పారు. రెండో సమస్య ఏముందంటే డబ్బాలో ఉన్న ఓట్లకి అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ నుంచి వచ్చిన లెక్కకు తేడా ఉంది. చాలా వరకు 1-2 ఓట్లు తేడా ఉంది, కానీ ఒక చోట 4 ఓట్ల తేడా ఉంది. అయితే దాన్ని వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. వెరిఫై దేంతో చేయాలి? బ్యాలెట్ పేపర్స్, యూజ్డ్ బ్యాలెట్ పేపర్స్, బ్యాలెన్స్ ఉన్న బ్యాలెట్ పేపర్స్ను వెరిఫై చేసుకొని, ఆ వెరిఫై చేసుకున్నాక ఏం చేయాలంటే ఆ టాలీ అవుతుందా లేదా, కరెక్షన్స్ ఏమైనా అవసరమా అనేది చూసుకోవాలి. ఆ టాలీ చేసామని చెప్పిండ్రు. టాలీ చేస్తే మాకు రిపోర్ట్ కావాలని అడిగినాం, ఆ రిపోర్ట్ కాపీ కూడా ఇస్తాను. మూడోది కౌంటింగ్ ఎగ్జాక్ట్గా ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది కూడా తెలుసుకున్నాం. కౌంటింగ్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ చేస్తారు. 5:30-6 మధ్యలో స్టార్ట్ అవుతుందని చెప్పిండ్రు. మమ్మల్ని కూడా టేబుల్కి ఒకరు కాకుండా రూమ్కు కూడా మీరు కావాలంటే పర్యవేక్షణకు మనిషిని పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదని చెప్పాను. ఇది ఇప్పుడు వారితో మాట్లాడి క్లారిఫికేషన్ తీసుకున్న అంశాలు. మేము కోరుకునేది ఒకటే, కౌంటింగ్ ప్రొసీజర్ ఫెయిర్గా జరగాలి. అక్కడ ఎటువంటి ఒత్తిడికి ఎవరు లోనయ్యే పరిస్థితి ఉండరాదు. ఎవరు ఎటువంటి ఒత్తిడి పెట్టినా దాన్ని నిలువరించే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ చేయాల్సి ఉంటుంది. ఇది మేము కోరుకునేది. ఆల్రెడీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా ఈ విషయం రిప్రజెంటేషన్ చేసి వస్తున్న హైదరాబాద్ నుంచి. మాకు కొన్ని అనుమానాలు, భయాలు ఉన్నాయి కాబట్టి ఆ జాగ్రత్తల అవసరం అనేది మేము చెప్తా ఉన్నాం. దాని విషయమై మేము ఖచ్చితంగా రాత్రి దాకా చాలా నిద్రపోకుండా ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి అనేది నిర్ణయించుకున్నాం. పర్యవేక్షించాల్సిందే. నైట్ ఏమన్నా డౌట్ ఉందా మీకు? రాత్రి అప్పుడే కదా డౌట్ మా అందరిది కూడా. అందుకని నిద్రపోకుండా జాగ్రత్తగా ఉండాలి అనేది మా వైపు.